ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది, ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే పెన్షన్ వచ్చేసి 3,500 ముసలి వాళ్ళకి, అలాగే రైతులకు వచ్చేసి రైతు భరోసా 16,000 చేశారు, అమ్మఒడి వచ్చేసి 17,000 చేశారు, ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన మాట ఇస్తే తప్పడండి. బాగానే జరుపుతున్నారు అంతవరకు. అంటే ఇప్పుడు దీనికి ఆపోజిట్గా చంద్రబాబు నాయుడు గారు అయితే సూపర్ 6 అని పెట్టడం జరిగింది, అందులో హామీలు ఎక్కువ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు తక్కువ ఉన్నాయి. ఎందుకు తేడా వచ్చింది, ఎలా ఉంటుంది? ఇంకా అలాగే అండి, మబ్బు పెట్టి దుబ్బుదామని చెప్తున్నాడు. జగనే కరెక్ట్ అండి. ఎలా కరెక్ట్ అంటే ఇంతకు ముందు పాలన చూసారా, ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చారు చంద్రబాబు నాయుడు గారు? లేదు లేదు, చుట్టూ సున్నా పెట్టాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించే టైంలో ఒకటే మాట అన్నారు, నేను ఏదైతే చేయగలను అదే ఇస్తున్నాను, దొంగ హామీలు ఇవ్వలేను అని చెప్పాను. అదే మరి అదే చేస్తున్నాడు, బాగానే చేసాడు కూడా. మేము కూడా లబ్ధి పడినామండి ఆయన వల్ల. ఈ 3 ఏవైతే పెంచారో అవన్నీ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయంటారా? ఉపయోగకరమే, మళ్ళీ తేడా ఉండదు. నవరత్నాలు ఏవైతే ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి అన్నీ ఇచ్చేసారు ప్రజలకి. మరి ఈ నవరత్నాలు ఎలాంటివి అంటే నాకు తెలియదండి. మనకి ఇచ్చిందే చెప్తున్నా. ఆయన మంచి పని చేశాడు తప్ప చెడు పని ఏం చేయలేదు. నవరత్నాల పేటల్లో పేద ప్రజలకు ఏవైతే ఇల్లులు అన్నీ ఇస్తారో ఇచ్చేసారా లేదా? ఇచ్చారండి, మాకు ఇచ్చారండి. ఇచ్చారు, మాకు ఇచ్చారు. మాకే అన్యాయం చేయలేదండి. ఆయన వల్ల మేము నిలబడ్డామండి. మరి ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేనిఫెస్టో ప్రకటిస్తే అది ఎలా ఉంటుంది? నచ్చింది. ఆయన అంటే మాకు అంతే నచ్చే. ఇంకా ఆయన అంటే దగ్గరికి వెళ్ళము, యథార్థం చెప్తున్నాం. ఆయన వల్ల మేము నిలబడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తక్కువ హామీలు ఇచ్చారు కదా ఆయన మేనిఫెస్టోలో, ఎలా ఉంటుందండి ఇప్పుడైతే మళ్ళీ బాగానే నడుపుతున్నారు. మళ్ళీ ఆయన రావాలని మా కోరిక. ఈ పథకాలన్నీ మళ్ళీ రావాలంటే రావాలా, వస్తేనే బాగుంటుంది, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. అది